నాటక రచయిత, ప్లే రైట్, 7వ భాగము. 3. నాటక రచన సంభవించినది రాయటం లాంటిది. ప్లే రైటింగ్ యాజ్ ఈవెంట్ రైటింగ్. ప్రతి నాటకానికి కేంద్ర బిందువు చర్య, యాక్షన్. ఇతర సాహిత్య ప్రక్రియలకు భిన్నంగా అంతర్గతంగా నాటక నిర్మించబడి ఉంటుంది. ప్రత్యేకముగా పరిశీలన పరంపర కాదు, లేదా కాలేజీలలో పాఠాలు వివరించున్నటువంటివి మరియు నీతులు చెప్పేటటువంటివి కావు. సంభవించిన వాటిని ఒక క్రమములో పరిశీలించేటట్లు నాటకీకరణ చేసినవిగా ఉండును. శైలి, స్టైల్, రీతి, జెనిర్, ముఖ్య భావము లేక కథావస్తువు, థీమ్లతో కాక ఈ సంభవించిన సంఘటనలతోనే ప్రాథమికంగా నాటక నిర్మాణము జరుగుతుంది. ప్రాథమికంగా నాటక రచయిత 2 పరికరాలతో పనిచేస్తాడు. 1. మానవ ప్రవర్తనను బాహ్యముగా 2 ప్రాతినిధ్యము వహిస్తాయి. ఆ సంభాషణలు, డైలాగ్స్ మరియు ఆ భౌతిక చర్యలు, ఫిజికల్ యాక్షన్స్. 2. అంతర్గతమైన కథ మరియు నాటక కథా వస్తువు, థీమ్. పాత్రల ఆత్మ విచారణ, నాటక రచయిత దృక్పథము, సాంఘికమైన పరిసరాల ప్రభావము. బాహ్యమైన రూపము నుంచి నాటకములో జరిగే సంఘటనలను ప్రేక్షకులు చూసిన దాన్ని బట్టి ప్రేక్షకులు ఊహించుకోగలగాలి. నాటక రచయిత చెప్పదలుచుకున్న సందేశము మరియు అతని దృక్పథము, నాటక రచన ప్రయోజనము మరియు విధానము సంఘటనలు గుప్తంగా ఉంచే వరకు అతను నాటకాన్ని ముందుంచలేడు. దాన్ని రంగస్థలం మీద నటింపజేసి చూడాలని అతని కోరిక. సంఘటనల పరంపర నాటక దృశ్యాలను ఏర్పరుస్తాయి, లేదా చాలా పద్ధతి ప్రకారం దాని ఇతివృత్తము, ప్లాట్ ఏర్పడుతుంది. ప్రధానముగా ఇతివృత్తం, ప్లాట్ 3 విధములు: పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు. సహజముగా నాటకములోని సంఘటనలు శక్తివంతముగా చేర్చబడతాయి. కొన్ని సాహసము కలవి మరియు అసాధారణమైనవి. కొన్ని చూడటానికి సాధారణంగా ఉంటాయి. ఆధునిక సాంఘిక నాటకాల్లో ఇంటిలో జరిగే వాస్తవిక సన్నివేశములు, కానీ అవి హృదయానికి హత్తుకునే విధంగా ఉండి ఎప్పుడూ గుర్తుండిపోయే విధంగా ఉద్దేశించబడి ఉంటాయి. నాటక రచన ప్రారంభించాలంటే ముందుగా సంఘటనలు ఊహించుకోవలెను మరియు ప్రేక్షకులకు ఆసక్తిగా ఉండినట్లు వాటిని దృష్టిలో నడిపింపజేసి చూడాలి. నాటకంలోని సంఘటనలు కాలక్రమానుసారముగా ఒకదానికొకటి కలుపుతూ కార్యకారణ సంబంధంతో ఎడతెగకుండా ఉండాలి. ఇదే వాస్తవిక నాటకరంగం యొక్క ఆశయము. ఇందులో నాటకీయ సంఘటనలు జీవితానుభవంలో
కాలానుక్రమంగా జరిగినట్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అటువంటి నాటకాలు ఎడతెగని కంటిన్యూస్ నిర్మాణముతో ఉంటాయంటారు. మరియు కాల నిర్ణయమును బట్టి రేఖానుగుణంగా లీనియర్గా ఉంటూ మరియు అవి సాంఘిక సంఘటనలుగా విశ్లేషించబడును. ప్రక్క అపార్ట్మెంట్లో జరుగుతున్న కుటుంబ తగాదా తీవ్ర రూపం దాల్స్తున్న దాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. నాటక నిర్మాణములో ఎడతెగని కంటిన్యూస్ రేఖానుగుణంగా లీనియారిటీ ఉండవలసిన అవసరం లేదు. ఇదివరలో నవ్య ప్రామాణికము రూపవాదము నియోక్లాసిసిజం నిబంధనలో ఉండేది. మరికొన్ని విషయాలు మరో భాగంలో